అందరికీ నమస్కారం అండి. నేను ఒక సీనియర్ సభ్యుడిగా యూనియన్ మాజీ లీడర్గా 4 ఇయర్స్ లీడర్షిప్ కూడా చేశానండి. మా యొక్క యూనియన్ సమస్యలు ఏంటి, మా యొక్క స్థితిగతులు ఏంటి అనేది మీకు వివరించుకుంటానండి. మేము పొద్దున 4 o'clock లేచి నైట్ 9 గంటల దాకా షూటింగ్ బ్యాకప్ అయి అందరి నుంచి వెళ్ళేసరికి మాకు 11-12 గంటలు 11 నుంచి 12 గంటల దాకా పని చేస్తామండి. మేము గత 33 ఏళ్ల నుంచి యూనియన్లో ఇక్కడ పనిచేసాం. పోయిన 9 ఇయర్స్ బ్యాక్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేశాం. ఆ రోజు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి పెద్దలు దామోదర్ ప్రసాద్ గారు కానీ, అప్పుడున్న ప్రెసిడెంట్ కానీ, తర్వాత మన గురువుగారు దాసనారాయణ గారి, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కానీ, ఇంకా చాలామంది పెద్దలు వచ్చారు. ఆర్ నారాయణమూర్తి గారు కానీ చాలామంది వచ్చారు. ఆ రోజు మన మినిస్టర్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాసరావు గారు వచ్చి మా యొక్క సాధిక బాధకాలు తెలుసుకొని మీరు ఈ రకంగా ఈయన తరపున ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు. ఆ రోజే పెట్టుకున్నామండి. ఒక డ్రైవర్ చనిపోతే గతంలో కూడా ఉంది కానీ ఆ రోజు నుంచి ఎక్కువ పెట్టుకున్నాం. ఆ రోజు 5 లక్షల రూపాయలు తలసాని శ్రీనివాసరావు గారి చేతుల మీదకి వెళ్ళి 5 లక్షలు ఇస్తే అతను చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశాడండి. ఒక ట్రేడ్ యూనియన్లో 5 లక్షల రూపాయలు ఒక డ్రైవర్కి ఇస్తున్నారంటే చాలా అమోఘం అని ఒక కార్మిక మినిస్టర్గా ఉన్న తలసాని శ్రీనివాసరావు గారు చెప్పారండి. అలాగే దాసనారాయణ గారు మద్రాసులో యూనియన్ ఉండటానికి కానీ ఇక్కడ ఉండటానికి ప్రధాన కారణం ఆయనే అండి. ఈ డ్రైవర్లు లేకపోతే మేము ఒక రాష్ట్రపతి కూడా ప్రమాణ స్వీకారం జరగాలంటే డ్రైవర్ అనేవాడు పర్ఫెక్ట్గా ఉండాలని ఆ రోజు ఆయన స్పీచ్లో అన్నీ చెప్పాడండి. అలాగే మా డ్రైవర్లు ఎంత కమిట్మెంట్కి పనిచేస్తారంటే ఎట్లాంటి వస్తువున్నా ఒక హీరోయిన్ కానీ హీరోకి కానీ ఎటువంటి వస్తువున్నా ఏదైనా మర్చిపోయినా రిటర్న్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి వస్తామండి. ఈ యూనియన్లో ఒక 6 లక్షలు 7 లక్షల కార్డు అనేది అదంతా అబద్ధం అండి. 5 లక్షల యూనియన్ కార్డు ఉంది. దాని తగ్గట్టు రిటర్న్ అవతల మళ్ళీ అదే సభ్యుడికి అందజేస్తున్నాం. అలాగనే అమ్మాయి మ్యారేజ్ కానీ ఒక అబ్బాయి మంచి ఉత్తీర్ణత సాధించినంటే ఆ అబ్బాయికి కానీ ఎన్ని రకాల పథకాలు అంటే అన్ని రకాల ఒక తల్లిదండ్రులు చనిపోయినా ఒక 10,000 నుంచి 15,000 దాన సంస్కరణ ఖర్చులు కానీ ఒక డ్రైవర్ చనిపోయినా కూడా 11 లక్షల రూపాయలు, ఒక డ్రైవర్ రిటైర్మెంట్ పెట్టుకుంటే 8.5 లక్షల రూపాయలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఒక ట్రేడ్ యూనియన్ ఇస్తుందండి. మా బ్రదర్ కానిస్టేబుల్గా చనిపోతే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి 20 సంవత్సరాలు వర్క్ చేస్తే 8 లక్షల రూపాయలు వాళ్ళ పిల్లల పేరు మీద వేసిందండి. అంటే ఒక ట్రేడ్ యూనియన్ ఇంత అభివృద్ధిలోకి ఎందుకు వస్తుందంటే మా యూనియన్ లీడర్లు కమిట్మెంట్ తోటి జాగ్రత్తగా పని చేయబట్టండి. వీళ్ళ నిధి వీళ్ళకే కేటాయించి పర్ఫెక్ట్గా పని చేసుకుంటూ ముందుకెళ్తున్నామండి. అలాగా మేము చేసిన ఇన్ని రోజులు ఈ 11 రోజులు సమ్మె ఇప్పటిదాకా జరగలేదు. ఈ 13 రోజుల సమ్మె యూనియన్ ఆఫ్ చరిత్రలో మా 33 సంవత్సరాల అనుభవంలో ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం ఎందుకు జరిగిందంటే దీనికి కూడా ఒక కారణం ఉందండి. గతంలో నుంచి ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నంత బలంగా ఫెడరేషన్ కానీ ఛాంబర్ కానీ లేదండి. ఈరోజు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఛాంబర్ చాలా బలంగా ఉండేది, ప్రొడ్యూసర్లు ఐక్యంగా ఉండేవాళ్ళు, ఫెడరేషన్ కూడా చాలా ఐక్యంగా పనిచేసింది. ఈ రోజుకి ఐక్యంగా పనిచేస్తుంది. కానీ ఈరోజు మామూలు బెదరగొడటానికి కొంతమంది ఈ సాగు చూపించేసి మామూలు డౌన్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారండి. మీరు దయచేసి వర్కర్స్కి 30% పెంచి ఈ యూనియన్ డ్రైవర్స్కి కూడా 30% పెంచి తగు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డ్రైవర్లు టార్గెట్ అయ్యారనేది నాకు కూడా ఈరోజు కూడా అర్థం కావట్లేదు. గతంలో డ్రైవర్ లేకపోతే పని చేయలేమన్న ఇదే అరవింద్ గారు చెప్పారు. ఇదే ఛాంబర్లో ఒక మాట అన్నాడు, ఈ డ్రైవర్లు లేకపోతే మన ఒక్క సినిమా కూడా తీయలేమని నిండు సభలో ఛాంబర్లో చెప్పాడు. నేను ఆ రోజు సెక్రటరీగా ఉన్నా. ఇదే టీటీడీ మన తిరుపతి ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ డ్రైవర్లు ఎన్నాళ్ళు ఉన్న డ్రైవర్లేనా, ఒక ప్రొడ్యూసర్ ఆఫీస్ బాయ్ నుంచి ప్రొడ్యూసర్ అవుతున్నాడు, ఒక డ్రైవర్ నుంచి ఓనర్ అవడంలో తప్పు లేదని ఆయన ఆ రోజు అందరినీ బళ్ళు కొనుక్కోమని సలహా ఇచ్చాడు. ఇదే సి కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఆ రోజు నేను ఛాంబర్లో కూర్చున్నా. ఆ రోజు అన్ని రకాలుగా సపోర్ట్ చేశాడు. ఇదే వేతనాల విషయంలో ఒకసారి శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గరికి వెళ్తే మా ఇంట్లో ఒక రోజు టెంపరరీ డ్రైవర్ని పిలిపిస్తారు, 2,000 3,000 అడుగుతున్నారు, మీరేం చెప్తున్నారు, అది పెద్ద పర్సెంటేజ్ కాదని పెంచి ఆ రోజు ఒక రోజులో క్లియర్ చేశారండి. అది అవునండి. ఈ ఇండస్ట్రీలో పొద్దున 4 స్టార్ట్ అయ్యి సాయంత్రం 10 వెళ్ళేది మా డ్రైవర్లు అండి. ఈ కష్టం ఎవరికి లేదండి. మిగతా వాళ్ళు మేము అనుకుంటున్నారు ఒక ప్రొడక్షన్ వ్యాన్ ఒక్కొక్క రోజు 150 నుంచి 200 కిలోమీటర్లు తిరుగుద్దండి. ఒక ఆర్టిస్ట్ బోనాలని టిఫిన్లని వాళ్ళకి ప్రతి ఒక్కరికి మన ఫస్ట్ మేమే ఎక్కువ పని చేస్తామండి. ఇప్పుడు 1000 మంది దాకా ఉన్నామండి. 1000 మంది పని దొరికే దాకా లేదండి. ఈరోజు 1000 మంది దాకా లేదు. ఇంచుమించు 500 నుంచి 600 మంది పని చేస్తారు. అది అప్ అండ్ డౌన్ జరుగుతుంటుందండి. నెలకు 10. కొంతమంది సొంత వెహికల్స్ ఉన్నాయి. సొంత వెహికల్స్ లేకపోతే ఇప్పటిదాకా ఇక్కడ డ్రైవర్కి పని చేయమండి. ఎందుకంటే తిరుపతి ప్రసాద్ గారు మాకు చెప్పారు, బండ్లు కొనుక్కొని బతకండ్రా బాబు, ఎన్నాళ్ళు ఉంటారో డ్రైవర్ చేసుకుంటారు. ఇక్కడ నేనే చెప్తున్నా అండి, నేను 33 సంవత్సరాలు ఇక్కడ పని చేస్తున్నా అంటే నేను 75 రూపాయల నుంచి పని చేస్తున్నాను. ఈ 75 రూపాయలు ఉన్నప్పుడు కూడా సొంత పనులు నేను ఫస్ట్ యూనియన్ మాకు ఇండస్ట్రీ దాసనారాయణ గారు పోయారు, అక్కడి నుంచి సమస్యలు ఉన్నాయండి. ఆయనే ఉంటే ఈ సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చండి. ఆయన కార్మికుల పక్షపాతండి, ఎటువంటి విషయాన్ని తక్షణం తీర్చండి. ఆ పెద్దరికం తీసుకునే పరిస్థితిలో ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరు లేరండి. అది దయచేసి అది
100% మాకు ఫెడరేషన్ పెద్దలు ఉన్నారండి. 24 క్రాప్లో మేము కూడా ఒకరు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అనుకూలంగా మేము ముందుకు పోవాలండి. అది థ్యాంక్ యూ.